సాక్ష్యం చెప్పేటప్పుడు సాక్ష్యం చెప్తానని సాక్ష్యం జరిగినట్టు మనం జీవించినప్పుడు కాదని మనము చూస్తాం. అవునా? మనం సాక్ష్యం చెప్తాం. ఆ చెప్పిన సాక్ష్యం బట్టి మనం కూడా జీవించినప్పుడు దేవుడు తనకు గుణాలైనా కాదని చదివిస్తాం. మనం సాక్ష్యం చెప్తాం కానీ జీవితం వరకు వచ్చేటప్పటికి మనము క్రమపరుచుకోము. మనం నిర్ణయిస్తుంటాం, ఎందుకంటే సాయంత్రం ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని. కాబట్టి ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో అప్పుడే దేవుని యొక్క కార్యాన్ని అది ఏం కాదు, సంతానం అవ్వచ్చు, ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, గృహాలే కావచ్చు, ఏమైనా దేవుని యొక్క ప్రణాళికలో ఆయన పట్ల కార్యాన్ని చేస్తారు. కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుని వాటిని వస్తువులు ప్రభావ దైవ గుణాలు ఎదురు శ్రేష్ఠుడు ఆశీర్వాదంతో ప్రతిపదించు. మీ వాక్యంతో బలపరచండి, మీ రాజ్యాల్లో సిద్ధపరచండి. ఈ వధువు ఎక్కడున్నా సరే వధువు దగ్గరికి వర్తమానం వాళ్ళకి మీరు ప్రవర్తి చెప్తున్నారు ప్రభా. అలాగే మీ వధువుని బయటకు తీసుకెళ్ళి ఇక్కడ చెప్పండి. మీ శ్రేష్ఠమైన కార్యంతో కలిగించి 10 నిమిషాల ప్రభావంలో మీ సెలవు ప్రార్థనలు మీరు మాట్లాడమని గంభీరమైన నాగరికతలుగా ప్రశస్తున్నాను ప్రార్థించమనుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దేవుడి సన్నిధిలో పాల్గొన మనుషులు వర్తమానం రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం 10 నిమిషాలు. గురించి కూడా దేవుడి యొక్క వర్తమానాన్ని ధ్యానం చేసుకున్న యోనా గ్రంథము 1వ అధ్యాయం అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను. పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి మహాపట్నములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు దేవుడు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతిపచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. ఈ చెప్పబడిన వాక్య భాగం నుంచి ఒక మనుషులు దేవుడు చెప్పినటువంటి వాక్యను పరిష్కరించి దేవుని యొక్క సన్నిధి నుండి దూరమైపోయి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళకోకుండా తన సొంత నిర్ణయానికి సొంత స్థలానికి సొంత ప్రయాణం పెట్టేదండి. ఎవరైతే చూసేదండి. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కూడా అనేక మంది విశ్వాసులు కూడా దేవుడు చెప్పినటువంటి పనిని చేయక దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి ఆచారం యొక్క పద్ధతులతోనూ ఆచారముల జీవితంతోనూ లోక సంబంధమైన కార్యక్రమాలతోనూ దేవుని యొక్క నుండి దూరమైపోతున్నారు.
యోన అదే ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్నేవే మహాపట్టణం భయంకరమైనటువంటి మరి పాపంతో నిండి ఉన్నటువంటి పట్టణము. ఆ పట్టణంలో మార్పు రావాలి, మారు మనసు పొందాలి. ఆ పట్టణానికి వెళ్ళి నీ సువార్తను ప్రకటించు అని చెప్పాడు. ఎందుకంటే ఆ నిన్నేవే పట్టణంలో దేవునికి వధువుంది అంటున్నాడు ప్రవక్త. దేవుని స్తోత్రం. చూడండి, వాక్యం ఏం చూపిస్తే ప్రవక్త ఏం చెప్తుందా అంటే, ఎక్కడైనా ఒక కుటుంబము, ఎక్కడైనా ఒక కుటుంబము చూడండి సంఘ శాఖలతో కాకుండా, రోడ్డు కార్యములతో కాకుండా, ఆచారములతో కాకుండా, ఒక సంబంధమైన నామకాల క్రైస్తవ జీవితం కాకుండా, దేవునికి వాక్యములకు లోపలినటువంటి కుటుంబం ఒక్కటున్నా ఆ ఒక్క కుటుంబం కొరకైనా దేవునికి వాక్యం అక్కడికి అవుతుందండి. స్తోత్రం. దేవుని యొక్క వధువు అక్కడి నుంచి ఆ వధువుని బయటకు తీసుకోవడానికి దేవుని యొక్క వర్తమానం అక్కడికి అవుతుందండి. చూడండి, సారేపతి విధురాలు ఆ కాలంలో ఉన్నప్పుడు మరి అక్కడ కరువు వచ్చింది. ఆ పట్టణం కరువు వచ్చింది. ఆ కాలంలో మరి చూస్తుంటే ఆహారం రాసి ఉన్నాడు. ఎలిజబెత్ ఆమెకు భార్య ఉంది. అయితే కృష్ణుడు అయినటువంటి ఏబియా చేత అక్కడికి పంపబడ్డాడు. అక్కడ సారేపతి విధురాలింటికి ఎందుకు పంపించబడ్డంటే ఆమె సంఘ శాఖ చెందినటువంటి వ్యక్తి కాదు. ఆమె ఆచారం క్రైస్తవ జీవితంలో కలిగినటువంటి మాత్రమే కాదు. ఆమె ఒక సంగతమైన స్థితిలో ఉన్నటువంటి కాదు. కానీ ఆమె యజమానులు లేదు. యజమానులు అంటే ఇప్పుడు ఆమె యొక్క ఆ కాలంలో ఉన్నటువంటి ఆహారం ఏర్పాటు యెజబెల్ యొక్క మతము, యెజబెల్ యొక్క మరి ప్రవక్త యొక్క ఉన్నటువంటి యెజబెల్ యొక్క సిద్ధాంతానికి, యెజబెల్ యొక్క బోధనకి ఆమె దూరంగా ఉండదు. దేవుడు ఒక్కడే కానీ, దేవుడు ఒక్కడైనటువంటి విధానంలో నిర్వహిని కలిగి ఉంటావో అప్పుడే దేవుని యొక్క కార్యాన్ని కూడా మేము చూడగలుగుతావు. దేవుని యొక్క వర్తమానం అక్కడికి వెళ్తుందని చూడండి. ఈ సారేపటి విధురాలు ఆమెకు యజమాని లేదు. ఆ యజమాని చూస్తే ఆమె మరి సంఘ శాఖ చెందినటువంటి వ్యక్తి కాదు. కానీ ఆమె మాత్రం దేవుని మాత్రం నమ్ముతుంది. ఆ వాక్యం కొరకలేదు. కానీ ప్రవక్త అయినటువంటి ఏలియా అక్కడికి వర్తాల్సి వచ్చింది. ఏలియా గమనించండి, దేవుడు చెప్పినప్పుడు మాత్రం ఏలియా విని ఎక్కడికంటే అక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు ఏలియా. ఆ కాలంలో ఆహాబు రాజైనప్పటికీ, అక్కడ కరువు ఉన్నప్పటికీ, చూడండి కరువు ఉన్నప్పటికీ, ఆహాబు పరిపాలన కఠినమైనప్పటికీ, ఏ పరిస్థితి ఉన్నా సరే దేవుని యొక్క పరిచయం కొరకు దేవుడు చెప్పినప్పుడు మనుషులు పంపినప్పుడు ఏది ఆస్థానానికి వెళ్ళాడు. ఆ ఒక్క కుటుంబం వరకు ఒక్క కుటుంబమే, ఆ ఒక్క కుటుంబమే 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఆ ఒక్క కుటుంబంలోనే దేవుని కార్యాలు చూసింది. ఆ ఒక్క కుటుంబమే దేవుడితో శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు పొందుతారు. ఒక్క కుటుంబం ఎన్ని బయట మనకి తెలియదు. కానీ ఈ రోజు అనుకుంటా ప్రభుత్వ వర్తమానానికి 100 కోట్ల మేము కారు అడుగుని వచ్చి ఎన్నోటువంటి వారు ఉన్నారు. ఇక్కడ అందరికన్నా మనకి దగ్గర ఉన్నటువంటి కిలోమీటర్లో ఉంటేనే కిలోమీటర్ కూడా మనం నడవాలి. రోడ్డు వేస్తారంటే ప్రార్థన కానీ కూడా ఇబ్బంది ఉంటుంది. సమయాన్ని కాదు. ఆదివారం వచ్చిందంటే రకరకాలైనటువంటి లోక సంబంధమైన కార్యక్రమాలు. నిజమైన క్రైస్తవులు ఆదివారంలో ఏ కార్యక్రమం పెట్టుకోడు. నిజ క్రైస్తవుడు, నిజ విశ్వాసి ఆదివారం దేవుని యొక్క పునరుత్థాన దినమున అది ఎలాంటి కార్యక్రమం, ఒకవేళ కుటుంబంలో వ్యక్తి చనిపోతే తప్ప అంటే అంత భయంకరమైన స్థితి అయితే తప్ప, లేక మంచంలో నుండి లేపలేకపోతే తప్ప, మంచి భయంకర స్థితి అయితే తప్ప ఆదివారం నాడు కార్యక్రమాన్ని పెట్టుకోకూడదు.
అది విశ్వాసకి తగినటువంటి ఆ విశ్రాంతి దినమును ఏమన్నాడు? విశ్రాంతి దినాలంటే ఖచ్చితంగా మనము ఆచరించాలి. దేవునికి శరీరం. ఈరోజు క్రైస్తవులు వివాహం ఎప్పుడంటే ఆచారం వద్దు. ఎందుకంటే ఆచారం అందరూ సెలవులకు ఆఫీసులు సెలవులు, డ్యూటీలు సెలవులు వస్తాయి. కానీ కాబట్టి డ్యూటీ సెలవు ఆ ఒక్క రోజు మీకు భయంకర పరిస్థితి ఎదురైతే ఎన్ని రోజులు డ్యూటీ మానేస్తాం? ఎన్ని మానేస్తామండి? ఎన్ని మానేస్తామండి? తగ్గితే మానాల్సిందే. కానీ అది గ్రహించాం. మనం చూస్తామంటే ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం ఖాళీ కాబట్టి ఆదివారం మనము వివాహం పెట్టుకున్నాం, పార్టీలు పెట్టుకున్నాం, ఫంక్షన్ పెట్టుకున్నాం. ఏంటి కానీ దేవుడు శని దూరం వచ్చినావు కదా. నేను ఎప్పుడు మన దేవుడు ఎప్పుడు చూస్తాను తెలుసా? యోన మంచి భయంకరమైన తుఫాను పడిపోయిన తుఫాను వచ్చిందండి. ఇప్పుడు తుఫాను ఎక్కింది సముద్రం మీద. యోనాకి చెప్పింది నేనే పట్టుకున్నామంటే కలిసి తన సొంత నిర్ణయానికి వెళ్ళుకున్నాడు. సొంత ఆలోచన కలిగి కలిసి టికెట్ బయటగా వెళ్ళిపోయాడు. పాపం ఏంటంటే ఇచ్చినట్టుగా ఇచ్చినట్లేదు. దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సముద్రం మీద గొప్ప తుఫాను. మీకు మీ కుటుంబంలో మీ ఇంట్లో తుఫాను జరగదు తెలుసా? చూడండి, బయట తుఫాను నువ్వు ఆ రెండు పెద్ద ఇంట్లో తుఫాను వేసిందంటే సమస్య వేసిందంటే ఆయన స్వర్గంలో వాళ్ళకు చాలా కష్టం అండి. నిజంగా హృదయాలు ఆ తుఫాను వేసినప్పుడు ఆ హృదయాలు కుటుంబంలో నెమ్మదులు, సమాధానములు, భార్య జీవితం సమాధానములు, పిల్లలకు సమాధానములు, ఆర్థిక వరకు సమాధానములు, వారు బయటికి వెళ్ళిన సమస్యలే, ఇంట్లో ఉన్న సమస్యలే, వారు ఏది చేసినా సమస్య అనుకూలం కాదు కానీ ప్రతికూలత ఎదురవుతుంది. అదేంటండి అనుకూలత కాదు ప్రతికూల. ఎందుకంటే నీవు దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క మాత్రం, దేవుని యొక్క సన్నిధిని దేవుడు చెప్పిన పని నీవు ఎప్పుడైతే విసర్జించావో అప్పుడే నీకు సమస్యలు, శ్రమలు. మళ్ళా శ్రమలు తీసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక శ్రమలు తీరేదాకా అందరాస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రభా నాకు విషాదం ఉందయ్యా, నాకు సమస్య ఉందయ్యా, నాకు ఉద్యోగం అయ్యా, నాకు చదువు అయ్యా, మా అబ్బాయికి యొక్క బలహీనతయ్యా, నాకు వివాహం అయ్యా, నాకు అదే ఇదని దేవుడు మళ్ళా నువ్వు కొంతకాలం పాటు వందరాచి మళ్ళా కార్యం పొందుకునేందు వారు కూడా మళ్ళా వాళ్ళు పొందుకున్న తర్వాత మళ్ళా వాళ్ళు ఆ కార్యం జరిగిన తర్వాత మళ్ళా ఆదివారం వచ్చే పాటు, దేవుని సన్నిధిని వచ్చే పాటు, వాక్యాన్ని వచ్చే పాటు, ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో తర్వాత ఏం చూసుకుంటాం? గొప్పలో ధనము, లోపలు, కావలసిన ఆర్థిక స్థితిలో భూమి పెట్టి గొప్ప పదము లేక బంగారం ఉండదు, గోల్డ్ గోల్డ్, నకిలీ గోల్డ్ ఉంది కదా. నకిలీ గోల్డ్ శక్తి గొప్పవారు చెప్తున్నారు. బంగారము ఎక్కడున్నది? కొంచెమైనా బంగారము ఒక చిన్నమైన లేక ఒక గ్రామీణ దానికి వాల్యూ ఉంటుంది. అదేనండి, అది ఒక గ్రామీణ వాల్యూ ఉంటుంది. ఇంత మందమైనటువంటి కాదు నకిలీ బంగారం ఉంటుంది. రోడ్డు వాళ్ళు వేసుకోండి. కానీ నీ మెడలో కనబడితే మంచిగా కనిపిస్తావు. కానీ షాప్ వెళ్ళేటప్పుడు గీతనే ఇంతలా ఉన్నటువంటి రోడ్డు బయట మారేస్తారు. అమ్మాయికి పరిగణాలు ఇది ఒక్క గ్రామం ఉంది. ఆ ఒక్క గ్రామకి
వెలకడతారు. అవునా? గోల్డ్ జీవితము కూడా అంతే. రోజున విశ్వాసులు కూడా క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే రోడ్డు వాళ్ళు. ఒరిజినల్ రోడ్డు కాదు. ఒరిజినల్ రోడ్డు ఎక్కడంటే వాక్యం కాడికి వచ్చేటప్పటికి ఆ వాక్యం ప్రకారం జీవిస్తేనే నేను ఒరిజినల్ రోడ్డు. ఆ వాక్యం ప్రకారం జీవిస్తేనే నువ్వు మంచి విశ్వాసుని. ఆ వాక్యంలో కట్టుబడి ఉంటేనే విశ్వాసం. ప్రవక్త చెప్తాడు వర్తమానంలో సమస్య వచ్చినా ఏది వచ్చినాను నీకును అపవాదికి మధ్యలో ఆ వాక్యం ఉండాలి అంటాడు. నేను వాక్యాన్ని దగ్గర పెట్టుకో. ఇంకొక సమస్య ఉంది. సమస్య వచ్చింది. ఆ సమస్యకి నీకు మధ్య ఏదైనా వాక్యం ఉండాలి. అదేనండి. అంతేకాదు సమస్య మధ్య ఆర్థిక స్థితిగతులు అవసరము మనుషుల మీద ఆధారపడము లోకంలో మానవుని ఉన్నామంటే ఖచ్చితంగా సమస్యకి ఎవరంటే అపవాది నువ్వు పట్టుకుంటున్నావు. అపవాది నువ్వు పరిపాలించాల్సింది. దేవుడు మనకి కిలోమీటర్ నిజంగా చేసి వస్తాను. బయట నుంచి ఇంట్లో బయటకి వెళ్తే మనం తిరిగి ఇంట్లో వస్తామన్నాం. మనకి అలాంటి గోల్స్ని కొనుగొంటాం. భవిష్యత్తు ఎవరు భయంకరంగా ఎవరు భయంకరంగా గమనించండి. ఇవాళ పాపం చక్కగా నేనే పట్టడానికి వెళ్ళబోయా అంటే చరిసేసుకుంటూ ఇంకా పడుకున్నాడు. వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే దేవుడిని తెలియదా? పూర్వకరణ హాస్యంలో ఎరిగిన దేవుడును ఉద్భుతంగా చేతులు ఏం చెప్పాను దావీదు గారు, అయ్యా నాకు తలంపు రాకముందే నువ్వెందుకున్నావు ఎంతనా ఉద్భుతంగా చేతులు మొదలుతుంది. నీవు నన్ను పరిశీలించి తెలుసుకున్నాను. నేను కూర్చుంటా, నేను లేచుగా అన్ని తెలిసింది. ఎక్కడి నుంచి పడబడతావు, ఏమైనా ఎక్కడి నుంచి పడబడతావు తెలియదా? ఎవరు అనుకున్నాడు? ప్రభువు తెలియదు అనుకున్నాడు. నిన్నేమో గెలుపున్నాడు, నిన్నేమో గెలుపున్నాడు. ఎప్పుడు పడుకున్నాడు? దర్శించి పడుకున్నాడు. దేవుడు తెలియదా? తెలుసు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సముద్రం మీద తుఫాను చెప్పేసాడు. తుఫాను పడుతుంటే తుఫాను ఒక్కసారి వెళ్ళదండి చెవికి వచ్చింది. చెవికి కుటుంబంలో కూడా భార్యాభర్తల వచ్చే చిన్న చిన్న సమస్యలతో స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న సమస్యలు మొదట అది తిరిగి పెరిగి పెరిగి పెద్దదయ్యి చివరి 10 రోజులకి నీ దారి మీదే నా దారి. కొన్నిసార్లు చివరి ఏదో ఒక మాట మీద నీ అమ్మ మీ బాబు ప్రదేశం తీసుకుని అంటాడు. చూడండి, నిజమైనటువంటి భార్య ఒకనాటి ఆమె వ్యక్తిగతంగా ఎన్నన్నా ఒప్పుకుంటుందండి. వ్యక్తిగతంగా ఎన్నన్నా ఏమన్నా మాట్లాడే పనులు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు మీ అమ్మగా మీ నాన్నగా అని మీ అన్ని ఒక్క మాట అన్నాడు అంటే పరిస్థితి ఉంటే ఆ కుటుంబంలో ఇంత సామాన్య స్థితిలో చూడండి కదా. సాతాన్ని అక్కడ వేయాల్సింది. సాతాన్ని ఏం చేస్తుంది? చివరికి అక్కడ వేస్తుంది. ఎక్కడి నుంచి వర్షం కమిషన్ అలాగే గమనించండి. దేవుని ఆశీర్వాదం కోరుకుంటున్నాం. ఇవేనా పట్టణం గెలవలేదా? ఆ పట్టణాన్ని చూసి భయపడిపోయి దర్శించి కొడుకుంటే దేవుడు వచ్చి తుఫాన్ని తీసుకుంది. చల్లగా వస్తుంది. ముందు అనుకున్న స్నేహితులు ఆ వాళ్ళు వెళ్ళేటువంటి వారు పర్వాలేదు, వాతావరణం చల్లగా ఉంది, చక్కటి గాలి వస్తుంది, చక్కగా కదా ఏమో అవ్వదనుకున్నారు. చివరికి చిరిగి 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 పెద్దదైపోయింది. ఆ వారు ఉన్న సరుకు కింద వేసేసేది ఉపయోగం లేదు. అయినా వాడ ఏమవుతుంది?
ఇదప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళ ప్రాణాలు రక్షించుకునేప్పుడు పరిస్థితి వచ్చేటప్పుడు వాళ్ళందరూ ఆ ప్రాణాలు దక్కించుకోవాలని ఎవరు కానీ ఎవరు కూర్చుంటే దేవుడు వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు స్తోత్రం వ్యక్తపెట్టి ఇప్పుడు ఏ ప్రార్థన చేసినా ఎవరు చేసిన ప్రార్థన వాళ్ళు చేసినా దేవుడు అలా చేస్తున్నా. కానీ ఒక ఆయన ఉండిపోయాడు, నిజమైనటువంటి దేవునికి వాక్యం కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. సజీవుడైనటువంటి దేవునితో శాస్త్రి జ్ఞానం ఒక ఉండిపోయాడు. చాలా జాగ్రత్తగా ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసినా దేవుడు ఆ యొక్క తుఫాన్ని ఆపలేదు, కానీ ఆ తుఫాన్ని అమలలేదు. కానీ నిజమైనట్లు ఒక వ్యక్తిని ఆయన సజీవుడు కలిగిన దేవునితో వాక్యం కలిగినటువంటి యోనా, వాళ్ళందరూ ప్రార్థన చేయాల. అందులో బాగా ఎంతమంది ఉంటారండి? దేవుడు అందరూ వారు ఎందుకు నాకు తెలిసినట్టు చెప్పండి. ఇప్పుడు వారందరూ అబద్ధం యొక్క జీవితంతో కలిగినప్పుడు వారు అబద్ధం యొక్క బోధలు, అబద్ధం యొక్క సిద్ధాంతాలు కలిగి దేవునికి వాక్యములకు బదులుగా వారు ఒక ఆచారంతో స్థితిలో వారు జీవించేవారు లేదు. వారందరూ కూడా దేవుని వారిని ప్రార్థన చేసిన దేవుడు వారికి మాత్రం కూడా జవాబు రాదు. ఇప్పుడు చివరికి వాళ్ళు ఎక్కడ వచ్చేసారని ఒక ఆయన నిద్రపోతున్న ఆయన దొరుకున్నాడు. ఆయన తెలుసు తుఫాను రావాలని ఆయనకి తెలిసి దొరుకున్నాడు. ఆయన దగ్గరికి చదువున్నారు, కన్ను దేవుడిని ప్రార్థించాలన్నాడు. దేవుడు స్తోత్రం చూసేది అని తెలుసు. వచ్చింది వాడ తిరుగుబడి పడిపోయినా సరే, వాడ తిరుగుబడి పడిపోయినా సరే వాళ్ళందరూ చనిపోవచ్చు, కానీ వాడ మాత్రం చాలా అవకాశం లేదు. దేవుడు స్తోత్రం. వాడ తిరుగుబడి చనిపోయినా సరే, అందరూ చనిపోయినా సరే యోనా చనిపోయే అవకాశం ఎందుకు? అవకాశం యోనా ప్రత్యేకించే ఉంది. దేవుడు స్తోత్రం. యోనా గారు దేవుడితోనే వాళ్ళని సిద్ధం చేశాడు. ఇప్పుడు సిద్ధం చేయడా? ఇంకన్నీ అనుకుంటా, నాకు అన్ని అందుకుంటున్నాయి. ప్రతిరోజు వచ్చినప్పుడు నీ పరిస్థితి నీ కంటికి అన్ని అందుకోవట్లే. నువ్వు చేసేది కరెక్ట్ అని అనుకుంటావు, నువ్వు చేసే కాదు మంచిగా అన్ని అనుకుంటావు. కానీ దేవుని వాక్యం విరుద్ధమైనప్పుడు ఏదో ఒక తుఫాను సాగదు, ఒక సమస్య సాగదు, ఒక కుటుంబానికి ఒక సమస్య సాగదు, ఒక వ్యక్తి జీవితానికి ఒక సమస్యకు సాగండి, ఒక వ్యక్తి యొక్క పరిహేళనతో ఒక సమస్య కాదండి, ఒక వ్యక్తి ఉన్నప్పుడు సామర్థ్యం కోల్పోవాలని ఒక సమస్య కాదండి. కాదా? ఎంత మేముంది ఆస్తి ఉంది, ఐశ్వర్యం, సంతానం కాకపోతే ఏంటి? అది సమస్య కాదా? ఆస్తి ఉంది, ఐశ్వర్యం, శరీర బలహీనత ఉన్నాయి, సమస్య కాదా? చూడండి, అన్ని చింతలు కూడా వాడికి నోరు నిజముంది, సమస్య కాదండి. అంతేనా? చక్కటి మంచి కుటుంబం కానీ మంచి అన్ని ఉంది, కానీ అనుభవించడానికి జీవితం సమస్య కాదా? దేవుడు ఎక్కడ లేదు ఒక సమస్యలు పెడతారు. ఇప్పుడు దేవుడు వాక్యానికి విరుద్ధమైనప్పుడు ఆ సమస్యను తీర్చాలంటే మళ్ళా వస్తుంది. ఆయన రావాలి. దేవుడు స్తోత్రం. సమస్య అది చెప్పాడు, సమస్యకు పెట్టగలదు, సమస్యను తీర్చివేస్తాడు. ఒక మనిషికి ఒక సాధన రావాలన్నా సాధన పోవాలన్నా దేవుని యొక్క ఏర్పాటు. నిన్ను ప్రేమించేదండి దేవుడు ఎలా ప్రేమిస్తాడు తెలుసండి? ఆయన ప్రేమే లేదండి. శాశ్వతంగా కూడా దేవుని యొక్క పూర్తి ఎంతవరకు దేవుడు ప్రేమను మనం తాకుతుందండి. వాక్యాన్ని ప్రేమని పౌరుడు వాక్యానికి కైకి వెళ్ళిపోయాడండి, మోసే వాక్యానికి కైకి వెళ్ళాడండి.
మనం రోజున వాళ్ళు తగ్గిపోయిన వాళ్ళు మనంతరం ఏ మాత్రం సొంత 10 కాసు బంగారం ఉందంటే వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటాం లేకపోతే కోట్ల ఆస్తి ఉందంటే మనం గొప్ప అంటాం. ప్రభుత్వం నీ ఆస్తి అయిపోయాడు గొప్పనే ఆటండి రోజున జరిగే దేవుడు కార్యం జరిగేదా అని అనుకుంటామండి. జరిగిన తర్వాత చేస్తాం దేవుడు అందుకే ఆ పుస్తకాల్లో సమస్య కుటుంబాల్లో సమస్య ఎందుకు వస్తుంది? ఎంతో విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిని ఎప్పుడైతే ఒక మనిషి పారిపోతున్నాడు ఆ మనిషి శ్రమ చెరువు రూపు నయోమ సంగండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? నయోమి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ప్రత్యేకంగా చక్కగా ఉన్నత స్థితిని బట్టి భవిష్యత్తు కుటుంబంలో తన భర్త తన పెద్ద కుమారుడు తన ఇద్దరు కుమారుడు చక్కగా భవిష్యత్తు వాడుతున్నారు. మేము చివరికి ఏ ఆశ కలిగింది? ఎక్కడికి వెళ్ళిందండి? రోజు చాలా ఒకటి ఏం చూస్తామండి? దేవుని సన్నిధిని ఎప్పుడైతే కోల్పోతావో ఎప్పుడైతే దేవుని సన్నిధిని బయటకు వెళ్ళిపోతావో వాటిని నీవు దాటిపోతావో నీకు సమస్యలు స్టార్ట్ అయింది. నీ కుటుంబంలో శోభలు స్టార్ట్ అయ్యింది. నీ పరిస్థితులు ఎన్ని కూడా చాలా మంది చెప్పావా నువ్వు ప్రార్థన మాకు అవకాశం లేదు కానీ నేను కానిస్తున్నాను నా మంచి ప్రార్థన కరెక్టే నీ కానిస్తున్నావు కదా నీ కాలుకి నీ కాలు ఇస్తున్నావా కాలుకు పెళ్ళైతే దేవుడు ఆ కారణం ఆయన డబ్బులు ఇచ్చేసుకుంటాడు. నేనే దేవుడు గుణస్తున్నాడు కాదు. చాలా మంది అన్నారండి అయ్యా మేము ప్రార్థన దాంట్లో అవకాశం లేదు ఆదివారం వచ్చిన ఒకేదో ఇప్పుడు ఉందండి కాబట్టి కాలు ఇస్తున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం అయినా నువ్వు కాలు తీస్తావు కాబట్టి దేవునికి ఆ కాలు కూడా నువ్వు దేవునికి ఏం చేస్తాంటే నువ్వు 1 రూపాయి వేస్తే ఆయన 10 రూపాయలు ఇస్తున్నాను. మిగిలిన కార్యక్రమాలు చెప్పండి. ఓట్లు మనం అనుకున్నాం కదా మనం కాంతి ఇచ్చేస్తున్నాం కదా పర్వాలేదు మనం వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటాం. దేవుడితో చెలగాట మాట్లాడుతుంది. దేవుడు చేసిన సహాయం దేవునికి కాపుదల దేవునికి ప్రణాళిక ఇప్పుడు యొక్క దర్శి సర్వసంలో వెళ్తున్నాడండి కానీ దేవుడు గొప్ప సమస్య పెట్టేశాడు. ఆ కుటుంబం వచ్చి అందరూ కూడా ఆ గొప్ప ఏమో తెలుసుకోయా నీ యొక్క కుటుంబాన్ని నా వల్లే కాబట్టి నీ యొక్క పని చేయండి నన్ను మీరు తీసి ఆ సంఘం వాళ్ళు కూడా చాలా ఆలోచన చేసేవాళ్ళు అన్ని లేనప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రాణం తీయటప్పుడు వారు కూడా చాలా ఆలోచన కలిగి ఉన్నారు. లేదా నేను తప్పనిసరిగా నన్ను తీసుకుని వేసినప్పుడు యోనా కొరకు దేవుడు చేపలు సిద్ధం చేశాడు. స్తోత్రం. ఒకవేళ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యని తప్పించుకోగల కార్యాన్ని దేవుడు సరే ఈ కుటుంబాన్ని తప్పించాడు దేవుడు. సరే యోనాను ఇప్పుడు తప్పించుకొని ఎక్కడున్నాడు మళ్ళా చేప గర్భించండి చేప గడుపులో ఉన్నాడు. ఆ చేప గడుపులో నాసుతో చుట్టుపడ్డాడే కాదు నాసుతో చేప తినేది నాసు చెత్త చెత్త అన్ని కొట్టుకొని ఆ గడుపులో చుట్టుపడి మేము కానీ గట్టిగా ఉన్నాడు. దేవుడు అంత గొప్ప చేపలు ఏర్పాటు చేసేది ఎవరికో తెలుసా? అనుకుంటావు నేను కొంత సమస్య ఉందని సమస్య ఎలా జరుగుతుంది ఎవరు తెలుస్తాడు అది మన మనుషులు ఎక్కువ చూస్తాం. ఎవరు ఏం చూస్తా
మనుషులు ఏం చూస్తాం, దేవుడు చూస్తాం. దేవుని సన్నిధిలో దేవుడి దగ్గర ప్రార్థన చేయి. దేవుడి దగ్గర రాకుండా నడు. వాక్యంతో ప్రభా నేను నీ సన్నిధిలో మంచి సాక్షి నాకు సమస్య. మనకన్నా దరిద్రాలే అన్న, దరిద్రాల అన్న ఎవరు లేరు. ఏం చేస్తుందంటే అవకాశం ఇప్పుడు ఆడావా మనిషి హృదయంలో ఒక బాధ ఉన్నప్పుడండి ఆ బాధ దేవుడి దగ్గర నడిపించి నలపడతాడు. ఏ బాధ లేకపోతే నలవడండి, ఏ సమస్య లేకపోతే దేవుడి దగ్గర ఉండదండి. సమస్య లేకపోతే ఆర్థికం తీర్చేద్దాం. దేవుడితో పని ఉంది, చక్కగా హ్యాపీగా సెలవు వచ్చిందండి, హ్యాపీ లగ్జరీ జీవితానికి వస్తాం. సినిమాకి వెళ్ళవచ్చు, షికానికి వెళ్తాము, షాపింగ్కి వెళ్తాము, గమనించండి, టూర్ వేస్తాము, రకరకాలుగా వేస్తాము. ఎక్కడో పెంచండి. నీకు తెలియదు, ఏమైనా సురక్షితంగా పడుకోవాలనుకున్నాడు, సురక్షితంగా పడుకున్నాను పర్వాలేదు అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మనం పర్వాలేదు కదా, క్షేమం ఉన్నాము, మన ప్రయాణం బాగుంది, మన ఫంక్షన్ బాగుంది, మన వ్యాపారం అన్ని బాగుంది, హ్యాపీగా ఉన్నాం, పర్వాలేదు అనుకుంటాం. ఏదో ఒక సమయం ఎక్కడో కోరుకుంటున్నాం. కానీ నీ కొరకు అక్కడ పెంచుంది, నీ కొరకు పెంచుంది. అక్కడ ఉంటేనే ఉంటేనే లోపల ఉన్న వాళ్ళందరికీ సమస్య వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వాడు వచ్చి వాళ్ళని ప్రత్యేకత వాళ్ళే సమస్య పెట్టాడు. అర్థమైందేమో, యోనా అక్కడుంటేనేమో వారిలో ఉన్న వాళ్ళందరికీ సమస్య వచ్చింది. ఆ ఒక్కడి వల్ల ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఆ యుద్ధం ఎలా కోల్పోయారు, యుద్ధం ఎలా ఓడిపోయి ఎలా చనిపోయారు, ఎలా సమస్య వచ్చిందో ఆ ఆకాంక్ష పనికి ఇశ్రాయేలు యుద్ధం ఎక్కడ ఓడిపోయారు. ఇప్పుడు యోనా ఆ వాడు అందరికీ కూడా సమస్య తీసుకెళ్తారు. అప్పుడు వాడాన్ని తీసి వస్తే చివరికి ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది, వాడాకే వచ్చింది. అనుకుంటాం వాళ్ళందరూ బాగుంటుంది, మనం బాగుపడుతున్నాం, అందులో ప్రాణాలు కావమని మనం గొప్పమా కానీ దేవుడు నేను గొప్పవాడు కాబట్టి యుద్ధ ఇవ్వడానికి ప్రత్యేకంటారు. నిన్ను కాపాడడానికి ఇప్పుడు సగమైన సమస్యలు తీసాడు. మళ్ళా కూడా సమస్యలు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? చేప కడుపులో పెట్టేశాడు. చేప కడుపులో పెట్టేటప్పుడు చేప కడుపులో నాస్తూ తిరుగుతూ ఉన్నాడు. పాపం తిరుగుతూ యోనా ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ యోనా ఎటు దేవుని వ్యవస్థలే వైపు చేతులకి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడున్నా సరే శ్రమలు ఉన్నప్పుడు తప్పులకు ప్రార్థన చేయడం తప్పదు. ఎప్పుడు చేస్తావు తెలుసు, బాగా శ్రమ వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలు చూడండి. కొడుకుంటాడు ఆకలి తెలుసుందా, ఆకలి వేసేవాడికి ఆకలి. అలాగే ఆకలి స్థితిలో అన్ని బాగున్నటువంటి నా చేతి అని దాంట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ నేను చూసుకుంటాను. అడ్డాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇల్లు ఉంది, ఆ స్థితిలో చూపిస్తున్నాం. మంచి పర్వాలేదు, జయించగలుగుతాం కదా. మనం దేనిని మనం జయించగలుగుతాం. దేవుడు ఏం లేదు, ఎక్కడో నీ కొరకు ఎక్కడో కొంచెం ప్రమాదం, ఎక్కడో నీ కొరకు కొంచెం ప్రమాదము.
ఎక్కడో నీ కొడుకు ఒక సమస్య దాచబడి ఉంది. ఇంకొక సమస్య పడిపోయింది. ఈ సమస్య చాలా చేప పడిపోయింది. చేతి ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. 2 చదువుతాను. దాన్ని చదువుకున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు నేను మొక్కుకున్న ఒప్పుదలను చెల్లింపగా మాను. మళ్ళీ మొదలెట్టాడు. ఎక్కడ సమస్య లేదుగా నాకు వాహనం రక్షణ లేదు. నాకు వాహనము రక్షణ లేదు. సరే జనంలోనూ రక్షణ లేదు. అందువల్ల ఉన్నప్పటికీ తెలివితేటం వల్ల నాకు ఉపయోగం లేదు. కానీ రక్షణ ఇప్పుడు ఎక్కడ నిర్ణయించుకున్నాం వల్ల దేవుడి యొక్క ఎంత గొప్పడైనా ఏ పరిస్థితులు ఉన్నా దేవుడి యొక్క ఎప్పుడైతే దేవుడి యొక్క నువ్వు చేతులు ఎత్తుతావో అప్పుడే దేవుడికి పక్షాన్ని కార్యం చేస్తాను. దేవుడి స్తోత్రం. యథార్థం ఉందండి దేవుడి దగ్గర చెప్పుకోగలిగి కొన్ని విషయాలు కొంతమంది చాలా దూరం ఉంటాయి. కొన్ని విషయాలు క్రైస్తవులైనప్పటికీ నిజంగా చెప్తున్నాడు. అది క్రైస్తవులే విశ్వాసం అనుకుంటాం. అది క్రైస్తవులు విశ్వాసలే కానీ డైలీ గుడికి వెళ్ళొచ్చు, సాకులు వెళ్ళొచ్చు, చేయొచ్చు, ఆచారం అన్నీ చేస్తాం. కానీ వాళ్ళ వాక్యాన్ని ఇవ్వండి. వాళ్ళ హృదయాల బట్టి మనం తెలుసుకోకుండా నేను సత్యం చెప్తాను. ఉన్నట్టుకు ఉదయము మాకు కొండిపోయిందంటే కానీ వాళ్ళు వాక్యాన్ని వింటారు. ఆహా బాగుందంటారు, అదంటారు, ప్రార్థన ఎంతాన్ని చేస్తారు. కానీ వాళ్ళు తీర్పు వచ్చేటప్పుడు దేవుడి దగ్గర వచ్చేటప్పటికి వాళ్ళు హృదయాన్ని మాత్రము దేవుడికి గౌరవిస్తారు. అందుకే దేవుడి కార్యాలు కూడా వారి జీవితంలో వాళ్ళు విజయవంతులు. దేవుని యొక్క సేవకులు కూడా ఆ కుటుంబంలో ఒక్కొక్కసారి కొన్ని ఆలోచన వస్తుంది. సమస్యలు తెచ్చుకుంటాం మనంతా. మనం దేవుడి గురించి ఏమి లేదండి భూమి మీద. ఆయన ప్రేమించాడంటే ఆయన ప్రేమ శాశ్వతమైన కానీ ఈ రోజున విశ్వాసులు లోకము సంబంధమైనటువంటి నామకార్థ సిద్ధాంతం జీవితానికి అలవాటు పడుతుంది. ఒక జీవితవాడు ఒక కాపలైనటువంటి ఒక జీతాన్ని తీసుకొని బోధిస్తే పరాన్ని బోధిస్తే ఆ జీవితాలు దాసులు అవుతున్నావు. కానీ జీవన కలిగినటువంటి దేవుని వాక్యం నువ్వు దాసులు అవుతున్నావా? ఒక సంస్థ ఒక సేవకుడికి ఏర్పాటు చేసి 10,000 జీవితంలో 8,000 నేర్పించి ఒక మందిరం కలిసి నిలబెడితే అది నేనే చెప్పినది చెప్పాలని దానికి బానిస అవుతున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బానిస కాకపోతున్నారు. చేతుగాడు కాపరి తన బొమ్మలు కొరకు ప్రాణం పెడతాడు. కాపరి తన బొమ్మలు కొరకు ప్రాణం పెడతాడు. చేతుగాడు ప్రాణం పెడతాడు. ఆ శత్రువు ఎవరో సాధారణ ఆ కుటుంబంలో ఒక సమస్య పెట్టింది, ఒక వ్యాధి పెట్టింది, ఒక కార్యం జరిగింది. ఆ చేతులకి వెళ్ళి నిలబెట్టింది. కానీ ఆ కాపురం చూసావా, ఆ గొడవని వచ్చి ఆ కాపురం సాహసం చేయగలుగుతాడు. మరొక చేయలేదు. నా గొడవను దేవుడు కాపు కలిగి ఉన్నప్పుడే కార్యం చూస్తాను. ఈరోజు చాలా మంది నామకార్థ క్రైస్తవులు చూస్తూ ఉంటారు. నామకార్థ చెప్తున్నారు. అయ్యా రక్షణ వ్యవహారం రక్షణ ఎక్కడ వాడు రక్షణ
జనంలోనే రక్షణ దొరకలేదు, లోకంలో రక్షణ లేదు. నేను ఎక్కడ తప్పించుకున్నాను చూస్తే కానీ దేవుడు అన్నాడు విడిచిపెట్టేది. చేప కడుపులో ఉంది బాధపడుతున్నాడు. దేవుడు స్తోత్రం. దేవుడి చేపకి శాస్త్రం చేసి ఆట ఇచ్చేసాడు. నువ్వు ఎక్కడైతే యోన తప్పించుకోవాలనుకున్నాడో, ఏ ప్రదేశానికి వెళ్ళకూడదనుకున్నాడో, నీవు యోనాన్ని తీసుకొని అదే ప్రదేశంలో కట్టాయి. దేవుడు స్తోత్రం. అవునా? విడిచిపెట్టాడా? ఎందుకని ఎందుకు విడిచిపెట్టలేదు? యోన వెళ్ళాలి, వర్తమానం వెళ్ళాలి. ఆ నినేవ పట్టణంలో ఒక రక్షించబడాలి. ఎంతమంది ఉన్నారో తెలియదు, వారు రక్షించబడాలి. యోన పట్టణానికి వెళ్ళారు, చేప వేసేసి వాడు ఆనందించేటువంటి భూములు వాళ్ళందరూ వాళ్ళ వచ్చి సముద్ర పొద్దున ఎవరి కాడికి బరవేస్తా వస్తే కట్టబడి ఉన్నాడు సముద్ర పొద్దున. చూశాడు యోన ఆకారం, చూశాడు పరిస్థితి, చూశాడు పరిస్థితి చేసి యోనని మళ్ళా శుభ్రంగా కడిగి, చూశాడు యోనని శుభ్రంగా మళ్ళా కడిగి తను అన్ని చూసి శుభ్రం చేసి తను కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చి ఎత్తి తీసుకెళ్తే అప్పుడు యోన అక్కడ సువార్తగా నినేవే పట్టణానికి కొద్ది కాలానికి పడుతుంది. నాశనం వచ్చేస్తుంది. జాగ్రత్తగా నువ్వు మారు మనసు కలిగి మారు మనసు అది 3 దినముల ప్రయాణం అంతా. అట్లా ఒక దినం ప్రయాణంలోనే స్వార్థ ప్రకటించినప్పుడు, ఒక దినం ప్రయాణంలోనే దేవునికి వాక్యం ప్రబలింది. అక్కడ ఆ దేవునికి వాక్యం ఒక్క దినంలోనే ప్రబలితే ఆ యోన ప్రకటించేది వాక్యము ఎంతమంది అంటే చివరికి ఆ వాక్యము రాసులు కానీ, మంత్రులు కానీ, అధిపతులు కానీ, పనివారు కానీ, పశువులు కానీ అన్ని కూడా రాజులు సింహాసనం దిగారు, మంత్రులు తన కుర్చీలు దిగారు, ప్రజలు తన స్థానాన్ని విడిచిపెట్టారు, పశువులు తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టారు. ఉపవాసం ఉంది. రోజు పట్టుకుని అందరూ ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు స్తోత్రం. ఎందుకని ఆ పట్టణాన్ని తొక్కేసి పట్టుందని ఒక సేవకుడు హెచ్చరిక చేసేది కాబట్టి ఉపయోగిస్తున్నగా ఒకవేళ నీ కుటుంబం వచ్చో, నీ వ్యక్తిగత జీవితం వచ్చో, నీకు పరిస్థితి వచ్చో, పరిస్థితి మారుతుంది. జాగ్రత్త. నీవు మారు మనసు కలిగి ప్రార్థన చేసుకొని దేవుడికి సేవకుడు నీకు హెచ్చరిక చేస్తే నీవేం చేస్తావు? ఏం చేస్తావు? మార్చుకుంటావా? మార్చుకుంటావా? మార్చుకుంటావా అంటే మార్చుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ కట్టగానే వస్తుంది. ఎందుకంటే నువ్వు ఖాళీ ఉంటుందిగా, లేక నువ్వు ఆడవాడు అవుతుంది కదా, నువ్వు మంచి వచ్చేట్టుగా. అంతే సాఫ్ట్వేర్కి ఎవరు కూర్చున్నాడు? నన్ను నుంచి వచ్చి ఏమనిపిస్తుంది? సాఫ్ట్వేర్ ఉంటే అదే వస్తుంది. ఏంటి గుర్తుగా పాస్ గారికి మేమే గుర్తొచ్చాం. అందుకే పాస్ గారు ప్రతి భయం పెట్టు. ఆ మాట అంటారా? ఆ మాట అంటారు. ప్రతి భయం పెట్టు. పాస్ గారు ఎప్పుడు మమ్మల్ని గురించి చిత్తగా చెప్తాడు. ఆహారాలు అత్తయ్య అన్నదన్న లేక ఎప్పుడు కూడా మమ్మల్ని గురించి మంచిగా ఉంచండి. మమ్మల్ని గురించి చెప్పుడు లేక చెప్పలేదే. నేను మమ్మల్ని చెప్పుడు చెడుగానే చెప్పండి కానీ నన్ను అన్నాడా? కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఏంటన్నాడయ్యా? ఇప్పుడు నీకు తెలియదు ఆ సంగతి. ఇప్పుడు నాకు నీకు ఆ విషయం తెలుసు. నీకు ఎప్పుడు వెళ్ళి క్షేమంగా తిరిగి రాబోతుంది. అప్పుడు తెలుసు నా దేవుని కారణంతో. అర్థం చేసుకోండి. దేవునికి కారణంగా దేవుడు పెట్టిన సమస్యగా పరిస్థితుల్లో ఇప్పుడు నీకు తెలియదయ్యా. తిరిగి వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. అలాగే సమస్య పడినప్పుడు ఆగదు.
సమస్య వచ్చినప్పుడు బాధపడతాం. కానీ ముందు నేను చెప్తే మీ హెచ్చరిక చేస్తే వింటావా? నాకు చంద్రకపోగా తిరుగుబాటు చేస్తాం. మారు మనసు పొందకపోగా పడకపోగా దేవుని కొరకు నీవు తగ్గించుకోలేక ప్రార్థన చేయలేక దేవుని యొక్క నీవు ఉండలేక ఏం చేస్తానంటే దేవుని దూరం చర్చి పెద్ద చర్చి కొండలో చర్చి ఉంది, ఊరిలో రోడ్లో ఒక చర్చి ఉంది. ఎంత అక్కడ మంచి అవి ఎక్కుకుంటావు చివరికి. ఎందుకంటే ఇక్కడ నీకున్నటువంటి లోపం బయటకు వచ్చింది కదా, దేవుడు నీకున్న లోపాలను బయటకు వచ్చాడు కదా. నీకున్నటువంటి పరిస్థితి బయట పెట్టేటప్పటికీ నీ లోపల బయటకు వచ్చేటప్పటికి లోపాలు తెలియచాక వెళ్తూ ఉంటాం. దేవుడు ఎక్కడికి వెళ్ళి ఇష్టపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా ఇష్టపెట్టే యోన ఎక్కడికి వెళ్ళి ఇష్టపెట్టేది యోనాన్ని ఇష్టపెట్టారు. యోనాన్ని ఎక్కడికి వెళ్ళా ఇంటిపట్ల యోనాన్ని ఎవరై నేను చెప్పేది అక్కడికి వెళ్ళాల్సిన నువ్వు. ఇది నా శాసనం ఉన్నాడు దేవుడు. దేవుడు శాసిస్తూ దేవుడు ఆజ్ఞయిస్తూ చేప కాదు జంతువులు సరే తీసుకెళ్ళి నాకు చెప్పాల్సింది. నేను ఎలా తీసుకెళ్ళాలో దేవుడు సురక్షితంగా తీసుకెళ్తాడు. కానీ ఇంత సమస్యలతో ఉంటావు. ఈరోజు విశ్వాసం పెట్టి ఎక్కడ కోల్పోతున్నాను? సమయంలో నాలుగు మనుషులు లెక్క సమయంలో మాత్రం క్రైస్తవులు చెప్తుంది. విశ్వాసం లేని జీవితము, నామకర్త జీవితము, సిద్ధాంతంతో కూడినటువంటి జీవితము, ఇహలోక సంబంధమైన జీవితం ఎక్కువ శాతం ఇహలోకము. ఇహలోకము ఎంత మనం ఆలోచన కలిగి ఉంటాము, దేవుడు అంత తగ్గిపోతుంటాం, ప్రేమకు అంత దూరం అవుతాం. ఇహలోకంలో మనం పెరిగే పొందినే దేవుని మనము తగ్గిపోతాం. దేవుని ప్రేమ తగ్గిపోతుంది, పరిస్థితులు మారుతుంది. కానీ మనం అనుకుంటాం మనం దేవుని దగ్గర ఏ సాగు కూడా అనుకున్నాడు నేను దేవుని కుమార్తెలని. ఏ సాగు అనుకున్నారు నేను దేవుని నేను ఇష్టపడుతుంది కదా, మా తండ్రి నేను ఇష్టపడతానా యాకోబు అనుకున్నాడు. కానీ దేవుడు కడుపులోనే ఏసావుని దూషించాడు, యాకోబుని దూషించాడు. జీవితంలో ఎప్పుడు ఇంకొక ఆలోచన రావచ్చు. లోక సంపద లోకానికి సాగిన చూపు ఎక్కువగా మన క్రైస్తవులు ఎక్కువగా అవలంబిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుడికి లేదా దేవుడి తర్వాత చూపు ఏదైనా సరే ఓ ఇశ్రాయేలు అంతేగాని మొదట ఈ రోజు మనం ఖాళీగా ఉన్నాం కదా, మళ్ళీ రేపు ఇంకొక పని ఉంది కాబట్టి మనం ఈ రోజు పనులు చూసుకున్నాం అనుకుంటాము. ఏదో ఒక వారంలో డబ్బులు నష్టం, ఏదో ఒక దినాన్ని ఎక్కడో పెరిగిపోతుంది, పరిస్థితులు మారిపోతుంది. అప్పుడు స్థితి వాళ్ళ విశ్వాస జంతువులు ఎలా ఉంది అంటే చదివించే పైకి పట్టుదల వారి కనపడతాం. పైకి తెల్లటి వస్త్రాలు ధరిస్తాం, తెల్లటి వస్త్రాలు ధరిస్తాం. కానీ ఈ లోకంలో కదా దేవుని వాక్యానికి రూపంలో చెప్తున్నాం. పైన నువ్వు తెల్లటి వస్త్రం ధరించావంటే నీ లోపల నల్లటి చీకటి జీవితం ఉంది. పైన నువ్వు అనుకుంటున్నావు నీ తెల్లని పరిశుద్ధులే కదా అనుకుంటున్నావు, నీ లోపల అంతా చీకటి ఉండిపోతుంది. ఆ చీకటి నిన్ను ఒక అహంకారాన్ని తీసుకొచ్చేస్తుంది, ఒక ఆచారాన్ని తీసుకొచ్చేస్తుంది, ఒక లోక సంబంధమైన స్థితిని తీసుకొచ్చేస్తుంది, లోకాంశాలను భాగాన్ని తీసుకొచ్చేసి నాకేంటి 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 ఎప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుందండి. విశ్వాస జీవితము రంగును బట్టి కాదు, విశ్వాసము రంగును బట్టి కాదు, వాక్యము బట్టి జీవితం బట్టి ఒక జాతి అవుతుంది. ఆ రాయి వేసి తీసినప్పుడు
మంచి బంగారమో కాదు అక్కడే తెలిసిపోతున్నాయి. వాక్యం గీత రాని చదివించండి. ఆ గీత రాయబడుతుందా ఆ వాక్యంతో జీవించు. ఆ వాక్యం కుటుంబం ఎంత తగ్గిపోతుంది, ఎంతకంటే ఎంత ఆశీర్వాదం చూడండి. ఆ వాక్యం జీవితంలో ఎన్ని వేలు చేస్తుంది. వాక్యం దాటిపోయి ఆచారం కూడా ఉన్న మీ రోజున క్రైస్తవులు ఆచారం జీవిస్తున్నాం అనుకోవచ్చు. పైకి సంఘాలని పైకి నామకత క్రైస్తవులు రోజుచ్చిందంటే వాళ్ళకి రోజు దగ్గరగా బైబుల్ అనేటువంటి పనులన్నీ అక్కడే. బైబుల్ లేని పనులు దేవుడు చెప్పిన వాటిని చేయాలి కానీ చెప్పని వాటిని చేస్తామని రోజులు. చాలా మంది వరకు క్రిస్మస్ అని డిసెంబర్ 21 చేసుకునేవారు 24వ రోజు. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఎప్పుడు రోజు క్రిస్మస్ కరెక్టే. కానీ అక్కడ గుర్తుపెట్టు సెకండ్ క్రిస్మస్ ఎక్కడికి వచ్చిందండి? సెకండ్ క్రిస్మస్ ఎక్కడ వచ్చిందో తెలుసా? ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు వచ్చింది తెలిసి నాకు వాతావరణం వచ్చింది 35 సంవత్సరాల క్రితం వచ్చింది. కాలేజీలో చదువుకున్న హాస్టల్ అనేటువంటి వాళ్ళు అరే మనం వెళ్ళిపోతుంది ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారా కాబట్టి మనం మళ్ళా సెలవు కాబట్టి కొన్ని హ్యాపీగా మనం కలిసి ఉందామని క్రిస్మస్ చేసుకుందామని అక్కడ కాలేజీ హాస్టల్ ఉన్నటువంటి చేసుకున్నారు. ఇంకా అక్కడికి స్టార్ట్ అయిందండి. ఏంటది సెమీ క్రిస్మస్, పెద్ద క్రిస్మస్, అసలు క్రిస్మస్ పోయింది. అసలు డిసెంబర్ పోయింది. ఇక మరో పెట్టేస్తున్నాం. ప్రభుత్వం బయట ఏముంది వాక్యం ప్రకారం తప్పుతూ వాక్య ప్రకారం జీవించు. ఆ వాక్యం జీవితంలో కుటుంబంలో ఇస్తున్నారు. ప్రవక్త చెప్తాడు మనుషులంతా గమనించండి. లోపలున్న బహుమానమై స్వీకరించబడత. లోపలున్న బహుమానం చూడాలంట. పైన ర్యాపర్ చూస్తారంట. ర్యాపర్ చూసి ఆకర్షితులవుతారు. అర్థమైందండి? ర్యాపర్ అంటే మనం ఒక వివాహానికి వెళ్ళినప్పుడు, ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువును కొని ప్యాకింగ్ చేస్తామని పార్సల్ చేయించినప్పుడు చాలా షోక్ అందంగా చదరపు కాగితాల్లో చేసేసి వాటిని సీరియస్ అట్లా ముందే తీసుకెళ్తాం కదండి. అవునా? చూస్తే పైకి అది చాలా బాగుంటుందండి. దాని చూసి ముగిసిపోతాయి. కానీ దాని లోపల విలువైంది పై ఉన్నటువంటి లాభం చూసి కాదు, నువ్వు పైనటువంటి ఆ చోరు గురించి కాదు. కానీ నీ హృదయంలో దేవుడు నీకు పెట్టి వాక్యం బట్టి అదే నీకు గొప్ప ఆశీర్వాదం, అదే నీకు గొప్ప దీవెన, అదే నీకు గొప్ప వర్ణం. దేహంలో దేవుని యొక్క నివాసం వాక్యంలో జీవించు. ఆ వాక్యం నీకు కృష్ణిస్తుంది. క్రైస్తవులు ఎక్కడ పడిపోతున్నాం? లోక సంబంధం ఆచారం క్రైస్తవులు ఆదివారం సోమవారం పరిస్థితులు రకరకాలుగా ఉంటుంది. ఒకరోజు పూర్తి సెలవు పడతావు, బాధపడతావు. ఒకరోజు ఆదివారం మానేస్తే దేవుడు బాధపడతాడా? బాధపడతాడు. ఒకరోజు పూర్తి పడితే పూర్తికి సెలవు పడతాడు, బాధపడతావు. ఒకరోజు దేవుడికి సన్నిధిని కోల్పోయాడంటే దేవుడు బాధపడతాడా? బాధపడ్డా ఊరుకుంటాడా? నీకెంత కష్టం అవుతావు ఈ లోపల. ఎవరు అదో ఈరోజు సెలవు పెట్టింది, ఇవాళ 1000 రూపాయలు చేతులు కట్టింగ్ అయింది, 500 చేతులు కట్టింగ్ అయిందని నీ ప్రాంతం అప్పుడు పైకి ఇచ్చింది బాధ. కానీ దేవుడు అలా కదయ్యో ఈ రోజున నా సన్నిధిని కోల్పోయాడు. ఈ రోజున నా సన్నిధిని కోల్పోయాడు, నా ఆశీర్వాదం కోల్పోయాడు, నా మాట వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. నేను నిన్నేళ్ళ కాబట్టి సంస్కరించాడు. కాబట్టి ఏమైనా సరే నిన్నే నేను పంపించాలి. ఏమైనా సరే ఒక సమస్యను బట్టి నేను నచ్చాలి, తీసుకురావాలి. ఒక సాధన బట్టి తీసుకురావాలి. ఆ చేప తక్కువలో పెట్టి తీసుకురావాలి. ఏమైనా సరే నా సన్నిధిగా జన్మాల్సింది అని దేవుడు కొత్తగా నీకన్నా ఈ ఆలోచన దేవుడికి ఆలోచన దేవుడికి
అదే కీర్తన చెప్తున్నాడు కదా, దావీదు గారు ఏంటంటే నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను నిలబడడం నీకు తెలుసు. చదువుతున్నా నేను కూర్చుంటాను, నేను వచ్చినట్టు నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక ముందుకే నీకు తలంపు రాకముందే దేవుని తెలిసింది ఎక్కడికి వెళ్తున్నావు కదండి. నీ ఆలోచన నువ్వు పాస్టర్ గారికి అబద్ధం చెప్పొచ్చు, జాగ్రత్త నువ్వు పాస్టర్ గారికి అబద్ధం చెప్పొచ్చు, నీ కాపరికి కానీ కాకున్నాడు. నీ తలంపు, నీ ఆలోచన, నీ ఉద్దేశము అన్ని ఎరిగినప్పుడు దేవుడు అవి ఇచ్చిపోతుంది కదా. పాస్టర్ కూడా ఇచ్చిపోతాడు. పోనీలు ఆ చెప్పింది నిజంగా ఎవరో చనిపోయినంటే పోనీలు, ఏదో నుంచి బాధించే పోనీలు అనుకుంటాడు పాస్టర్ గారు. సంజీవి దాన్ని దేవుడు నడిచించగా దాన్ని నిజం చేస్తాడు. దాన్ని దేవుడు నిజం చేస్తాడంటే, నీవు అబద్ధం చెప్పాలంటే దేవుడు దాన్ని నిజం చేస్తాడు. చెప్పరా నిజం చేస్తాను చేయడు చెప్పరా. అనయ్య సత్వగారు ఏం చేశారు, ఎక్కడికి చెప్పండి వాడు అయ్యా ఎంతేనయ్యా మాకు వచ్చింది అన్నారు. అంతేనా? దేవుని భవిష్యత్ ఆత్మలు ఎందుకు నువ్వు కానీ పేరుంది రాజు అక్కడ కానీ దుఃఖపరిచింది ఎవరు? దేవుణ్ణి బలవంతుడికి వచ్చేసింది బాబు. ఇంకా నన్ను ఆయన ఇక్కడ రాలేదు రాముడు ఎక్కడ ఏంటమ్మా సంగతి ఏంటారు? అయ్యా నువ్వు పొద్దున పంపించాను ఏంటయ్యా అన్నాను. అయ్యా పంపించే కలిసి ఏంటమ్మా ఇది సంగతి నిజంగా ఆహ్వానించని చెప్పాలి చెప్పుందా అప్పుడు అమ్మా నువ్వెందుకమ్మా దేవుని యొక్క ఆత్మలో ఎప్పుడొస్తావు సిద్ధాంతం తప్పుకొస్తావు ఇప్పుడేనమ్మా ఇప్పుడేనమ్మా దేవుని సాగాలి అక్కడ దొరికింది చూసుకోండి. అబద్ధం ఎంత ప్రమాదం తీసుకొచ్చిందని ఇది ఎప్పుడు చెప్తా కదండి. తిట్టుకుంటాను చెప్పుకో నాకు తెలియదు, బొత్తి పెట్టుకుంటా లేదు నాకు తెలియదు కానీ నష్టమైనా మాగలేదు కానీ శాపాన్ని పొంది విశ్వాస జీవితంలో ఈరోజు అనేక ఎలా ఉన్నామంటూ నామకాలు వచ్చింది కానీ అలవాటు పడుతుంది. దేవుడు వాక్యాన్ని వివర్తన స్థితిలో మనం చూస్తున్నాం కానీ దేవుడు విడిచిపెట్టుకో. ఒక్క కుటుంబం ఉన్నా సరే ఆ ఒక్క కుటుంబం దగ్గరికి వర్తమానం వెళ్ళాలి. ఆ ఒక్క కుటుంబము నశించుకోవడం ఇష్టం లేదు. ఏకే సారపతి వధురాల దగ్గరికి ఏకే పంపాడు. ఏది ఆ కుటుంబం నశించబోతుంది. సారపతి వధురాలు కరువు వస్తుంది కాబట్టి నువ్వు అక్కడ ఉండి బతురాలు ఉండి ఆ నీరు తాకి ఆ మాంసం తిని ఆ రొట్టెలు తిని ఆ యొక్క విధురాలు నువ్వు పంపను. ఒక్క కుటుంబం గారు పంపించలేని దేవుడు నీకు నాకు పంపించడా? పంపడా? మన వాక్యం జనంతో పంపడా? ఇప్పుడు ఆయన వాడలో జనం కోపంలో ప్రార్థన చేస్తున్నారు. బయలాదిగిరా బయలాదిగిరా అని ఆ యొక్క పర్వతం మీద 450 ప్రాంతాలు చేసిన ఉపయోగం లేదు. ఏమి అంటున్నారయ్యా? ఇంతమంది 450 మంది పూట ఊరుకుంటుందయ్యా. అయ్యా నా ప్రార్థన తీసు ప్రార్థన ఏమైంది విషయంలో దేవుడు సాధించేది మనుషులను ఆధారపడతావా? ఎవరిని ఆధారపడతావు? ఈ ఒక్కదాని యథార్థం దిక్కుతున్న యథార్థం ఉంది. నువ్వు నమ్ముకుంటుండే దేవుడు నీ కుటుంబాన్ని ఆశిస్తాడు. ఎప్పుడూ కరువు కారదు వ్యాధి వచ్చిన సమస్య వచ్చిన పరిస్థితి
ఈరోజు విశ్వాస జీవితం ఎక్కడ కోల్పోతున్నారు. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, తన కుమారుడు మరణకాన్ని వ్యాధి వచ్చింది, మంచంలో ఉన్నాడు, 3.5 సంవత్సరాల మంచంలో ఉండి ఆ వ్యాధితో ఉన్నాడు. అతను సూర్యరశ్మి తెలియదు. చాలా జాగ్రత్తగా ఉంది. ఆ ఒక్క కుమారుడు నుంచి తల్లి రోజు అడుకొచ్చి తల్లి కుమారుడు పోషిస్తుంది, రోజు ప్రార్థన చేస్తుందండి. అయ్యా నా కుమారుడు చాలా సిద్ధమై ఉన్నాడు, అయ్యా నా యొక్క ఏది ఎక్కడ ప్రార్థన చేస్తుందని చెప్పి తల్లి ఆ ఏది నా యొక్క కుటుంబానికి పంపించు, నా కుమారుడు చాలా సిద్ధమై ఉన్నాడని ప్రార్థన చేస్తుందండి. ప్రవక్త కింద వెళ్తున్నాడు, ఇదే పెద్ద ప్లేట్ ఎక్కింది. వెళ్తే ఆ ప్లేట్ ఏమైంది, దేవుడు అక్కడ ఎక్కడ తీసుకెళ్ళాలండి, అక్కడికి వెళ్ళగానే ఆగిపోయింది. ఫ్లైట్ ఆగిపోయిందండి. కానీ ఆ ఫ్లైట్ ఎలా వరమతో ఎవరు కనుగొనలేకపోయారు, ఏమీ లేదు. కానీ ఆగిపోయింది. ఈ లోపు ప్రవక్త బయటకు వచ్చింది. ఎక్కడికి వచ్చాడు, ఆ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి నడుచుకుంటా దాన్ని ఆయన ఉన్నప్పుడు ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఖచ్చితంగా ఆమె ఉన్నటువంటి తల్లి, ఆ తల్లి బయట పోట్లో ఉన్నది చూస్తుంది. చూస్తున్నట్టుగా దేవుడు పంపినట్లు ఏం నీవేనా నిజమండి. వర్తమానంలో చూపుతుంది, అబద్ధం చెప్పట్లేదు. అయ్యా దేవుడు పంపించినా ఏం కాదు, నీవేనా నా కుమారుడు చాలా సుఖమై ఉన్నాడయ్యా. రోడ్డు రమ్మన్నట్టు దాన్ని ప్రార్థన చేసి చెప్పాడు. ఆ కుమారుడు స్వస్థత మళ్ళా ప్రవక్త తిరిగి ఆ ఫ్లైట్ కనిపించిన తర్వాత ఫ్లైట్ కలిగిందని దేవుడు స్తోత్రం. దేవుడు కార్యాలు విశ్వాసం ఉందా, వాక్యంలోనే ఉందండి. వాక్యం బట్టి జీవించు, ఆ వాక్యం నీ పట్ల కార్యం, వాక్యాన్ని దాటిపోయి ఆచార పద్ధతులు ఉన్నామంటే మీ కుటుంబంలో ఎలాంటి మీరు లోక సంబంధమైన మీరు పద్ధతులు కార్యం వాక్యం దేవుని కార్యంలో ఆశ్చర్యం ఎన్నో చాలా కావాల్సింది. దేవుని సంగతిని అనుకుంటున్నాం. దేవుని సంగతిలో నాకు చేయి, దేవుని సంగతి వరకు ఆయన పట్ల కార్యాన్ని నిర్వహిస్తారు. దేవుని మధ్యాహ్న సమయంలో ముందుంచి బలపరిచి ఆశ్రయించిన దాకా